హాయ్ గాయ్స్, వెలాసిటీ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే బైక్ యొక్క స్పీడోమీటర్ చూస్తే మనకు వెలాసిటీ అనేది తెలుస్తుంది రీడింగ్. యాక్చువల్గా ఓ బైక్ రీడింగ్ అనేది పెరగడం లేదా తగ్గిపోవడం, దీన్నే మనం చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. ఈ చేంజ్ ఆఫ్ వెలాసిటీనే యాక్సలరేషన్ అంటారన్నమాట. అంటే స్పీడ్ అనేది తగ్గడం లేదా పెరగడం. అలా కాకుండా స్పీడ్ కంటిన్యూస్గా పెరగడం లేదా తగ్గడం చేయకుండా ఒకటే మెయింటైన్ చేస్తే అక్కడ వెలాసిటీ చేంజ్ అనేది జీరో అయిపోతుంది. వెలాసిటీ చేంజ్ జీరో అయిపోతే ఏమవుతుంది? యాక్సలరేషన్ జీరో అయిపోతుంది అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బైకు 10 మీటర్ పర్ సెకండ్ నుంచి 20 మీటర్ పర్ సెకండ్కి వెళ్ళేది అనుకోండి. ఈ మధ్య గ్యాప్ ఎంత? 20 minutes 10 అంటే ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ తీస్తే మనకి వెలాసిటీ అనేది వస్తుంది. దీన్ని యావరేజ్ వెలాసిటీ అంటాం. ఈ యావరేజ్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. ఇప్పుడు అదే బైకు స్పీడు అంటే హై చేరుకున్న తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చింది అనుకోండి. అప్పుడు అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుందంటే 10 అవుతుంది, ఎండింగ్ పాయింట్ వచ్చి 20 అవుతుంది అనమాట. అక్కడ వెలాసిటీ అనేది -10 అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి వెలాసిటీ చేంజింగ్ అనేది 5 secondsలో జరిగి ఉంటే కనుక ఈ టైంని 5 secondsని ఇక్కడ ఈ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే 10 లేదా -10తో డివైడ్ చేసినట్లయితే మనకి యాక్సలరేషన్ వస్తుందన్నమాట. అర్థం ఫ్రెండ్స్. దీన్ని వెలాసిటీకి మీటర్ పర్ సెకండ్ కాబట్టి బై సెకండ్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుందంట దీని యూనిట్స్. ఓకే, ఇక్కడ స్పీడ్ అంటే తెలుసు కదా, ఈ వే ఎలా ఉంది, స్ట్రైట్గా లేదు, దాన్ని స్పీడ్ అంటాం. వెలాసిటీ అంటే తెలుసు కదా, స్ట్రైట్గా ఉంటుంది రోడ్డు, దాన్ని వెలాసిటీ అంటాం. స్పీడ్కి డైరెక్షన్ ఉండదు, వెలాసిటీకి డైరెక్షన్ ఉంటుంది అనమాట. ఈ వెలాసిటీ మీదే ఈ యాక్సలరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది బాగా చూడొచ్చు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ వస్తాను. అంతవరకు మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.